Okay, I am continuing my class. ఇందాక ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక కోడ్ చూద్దాం. ఇందాక కోడ్లో చిన్న డబుల్ కొటేషన్స్ మిస్ చేసాము, అందుకని ఎర్రర్ వచ్చింది. ఓకే, చూపిస్తా చూడండి ఇందాక కోడ్. ఓకే, ఇందాక మనం ఏం చేసాము, ఇక్కడ టేబుల్ హెడ్ ఇచ్చినప్పుడు, ఓకే, ఈ రో పాస్ చేసినప్పుడు జూమ్ ఓకే, ఇక్కడ సాంగ్స్ లిస్ట్ పాస్ చేసాం కదా, సాంగ్స్ లిస్ట్ని ఇక్కడ క్లోజ్ చేయకూడదు అనమాట. ఈ సాంగ్స్ లిస్ట్ని మొత్తం ఇలా డబుల్ కొటేషన్స్లో పెట్టుకోవాలి. అండ్ దాంతోపాటుగా ఇక్కడ కంట్రోల్స్ కూడా పాస్ చేయాలి, ఆడియోకి కంట్రోల్స్ పాస్ చేయాలి. ఆడియో కంట్రోల్స్ అని పాస్ చేయాలి, అప్పుడు యాజ్ స్టేజ్గా రన్ అవుతుంది అనమాట. మనం అక్కడ ఇక్కడ డబుల్ కొటేషన్స్ లేకపోయేలాగే అది రికగ్నైజ్ చేయలేకపోయి ఎర్రర్ చూపించింది మనకి. ఆల్రెడీ డిస్ప్లే చేస్తుంది, డిస్ప్లే సాంగ్స్లో ఎర్రర్ ఉంది అని చెప్తుంది. కాబట్టి మనం ఇక్కడే చెక్ చేసుకుంటే ఎక్కడ ఉందంటే ఎర్రర్ ఇక్కడ మనం డబుల్ కొటేషన్లో ఇవ్వలేదు, ఇది బయటకి ఇచ్చేలేకే అదేందో అన్వాంటెడ్ ఈవెంట్ అనుకుని అది ఎక్సెప్షన్ రైజ్ చేసింది అనమాట అలా. ఓకే, అదే సేమ్ మోడిఫికేషన్ నేను ఇక్కడ చేశాను, చూద్దాం. ఓకే, ఇక్కడ ఏం చేసాము, ఈ సాంగ్స్ లిస్ట్ని ఇక్కడ మొత్తం లిస్ట్లో పాస్ చేశాను, అంటే సాంగ్స్ లిస్ట్ మొత్తమే డబుల్ కొటేషన్లో పాస్ చేశాను. ఇక్కడ ఏం చేసాము, ఆడియో కంట్రోల్స్ అనేది తీసుకున్నాం. ఓకే, టేబుల్ హెడ్లో ఆడియో కంట్రోల్స్ సోర్స్ టేబుల్ హెడ్ SRC ఈక్వల్ టు సాంగ్స్ లిస్ట్ పాస్ చేసాము, టైప్ ఆడియో టైప్ అని పాస్ చేసాము, ఆడియో టైప్ని క్లోజ్ చేసాము, టేబుల్ డేటాను క్లోజ్ చేసాము, టేబుల్ రోని క్లోజ్ చేసాము, టేబుల్ బాడీని క్లోజ్ చేసాము, టేబుల్ని క్లోజ్ చేసాము, అండ్ బాడీని క్లోజ్ చేసాము, HTML డాక్యుమెంట్ని క్లోజ్ చేసాము. ఓకే, ఒకసారి రన్ చేసి చూద్దాం. సర్వర్ స్టాప్లోనే ఉంది ప్రజెంట్. com.music hub కాదు కదా, మ్యూజిక్ హబ్. ఓకే, మెయిన్లోకి వెళ్ళి రన్ చేస్తాను మెయిన్ మెథడ్ని, రన్ యాజ్ జావా అప్లికేషన్. పోర్ట్ 9052 మీద రన్ అవుతుంది. సో it is running on the port 9052. yes, Tomcat started on the port 9052. నేను ఏం చేస్తున్నా అంటే సెర్చ్ చేస్తున్నాను లోకల్ హోస్ట్, ఫ్రమ్ లోకల్ హోస్ట్ 9052. ఇప్పుడు ఏం చేయాలి, మన సాంగ్స్ డిస్ప్లే చేయాలి. అది లోకల్ హోస్ట్ 9052 ఎంటర్. ఇక్కడ ఏముంది, లాగిన్కి వెళ్ళి నేను సాంగ్స్ డిస్ప్లే చేయమంటాను. ఐఎమ్ లాగింగ్ యాజ్ అడ్మిట్ preeti@gmail.com. ఓకే, పాస్వర్డ్ preeti123, లాగిన్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, వ్యూ సాంగ్స్ మీద క్లిక్ చేయగానే మన సాంగ్స్ చూపించాలి. చూద్దాం చూపించింది లేదా. చూడండి చూపిస్తుంది కదా, నేమ్, ఆర్టిస్ట్, జోనర్, లింక్. ఓకే, సాంగ్ నేమ్ ఒకే ఒక మాట, పూర్ణచంద్రరావు, లవ్ సాంగ్, లింక్. సాంగ్ ప్లే అవుతుందో లేదు చూద్దాం. ఎస్, నాకైతే వినిపిస్తుంది. మీకు మీ ప్లేస్లో మీరు ఉంటే వినిపించవచ్చు, రికార్డింగ్లో వినిపిస్తుందా లేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేద్దాం, వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఉంది. ఓకే, వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవడం, డిక్రీజ్ చేసుకోవడం. నెక్స్ట్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవడానికి, ప్లేబ్యాక్ స్పీడ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి యూజ్ అయింది. ఓకే, ప్లేబ్యాక్ స్పీడ్. ఓకే, నేను 2లో పెట్టాను స్పీడ్, అందుకని చిన్న ఫాస్ట్ వెళ్తుంది. నెక్స్ట్ 1.7 పెడితే కొంచెం ఓకే, నేను మరీ ల్యాగ్ అయ్యేలా పెడుతున్నాను, అంటే బిలో నార్మల్ స్పీడ్. జూమ్లో ఉన్నప్పండి బ్రౌజర్ నేను కంట్రోల్ చేస్తున్నాను. బట్ ఫైనల్లీ ఏంటంటే మన స్పీడ్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు బై యూజింగ్ కంట్రోల్స్ అవ్వడం వల్లనే. ఓకే,
ఇప్పుడు ఏంటి మనకి ఇక్కడ మనం ఏదైతే సాంగ్స్ పాస్ చేసామో అవన్నీ మనకి డిస్ప్లే అవుతున్నాయి. అంటే మన డిస్ప్లే పేజ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నట్టే. ఓకే ఫ్రెండ్, ఇస్ ఇట్ ఫైన్? మెసేజ్ రిప్లై ఇవ్వు. నెక్స్ట్ ఈ కోడ్ సెండ్ చేస్తాను చూడండి. సర్వర్ స్టాప్ చేస్తున్నాను. ఓకే, HTML డాక్యుమెంట్ని నేను పాస్ చేస్తాను. ఎందుకంటే ఇది నార్మల్గా మనం రాసే కోడ్ కన్నా కొంచెం ఆడియో ట్యాగ్స్ కానీ అవన్నీ డిఫరెంట్గా రాశాను. ఓకే, అవన్నీ పాస్ చేస్తాను. ఓకే, యూ క్యాన్ సేవ్. నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఓకే సాంగ్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి. నెక్స్ట్ ఏం చేయాలి? ఎవరికి డిస్ప్లే అవుతున్నాయి? అడ్మిన్కి మాత్రం డిస్ప్లే అవుతుంది. మరి కస్టమర్కి డిస్ప్లే అవుతున్నాయో లేదో చూద్దాం. ఓకే, ఇప్పుడు అడ్మిన్లో లాగిన్ అయ్యాం. నెక్స్ట్ కస్టమర్లో లాగిన్ అవుతాను నేను ఇప్పుడు. ఓకే, మళ్ళీ రన్ యాజ్ జావా అప్లికేషన్ పోర్ట్ ఆఫ్ అయింది కాబట్టి, ఆఫ్ చేశాను కాబట్టి Tomcat started on the port 9052. Okay, same port. Localhost colon 9052. Okay, I am logging as కస్టమర్ ఎవరు అంటున్నాం? అనిల్ అని తీసుకుంటున్నాం ప్రతిసారి. ఇప్పుడు కూడా అనిల్ తీసుకుందాం. Anil@gmail.com అండ్ పాస్వర్డ్ 1234. చూడండి, వెల్కమ్ టు కస్టమర్ హోమ్ పేజ్. ఓకే, కస్టమర్ హోమ్ పేజ్ ఒక మెసేజ్ చూపిస్తుంది అంతే. ఇప్పుడు మనం ఏం చేయాలి? సేమ్ ఇందాక ఎలా అయితే అడ్మిన్ పేజ్ లో నుంచి లాగిన్ అయినప్పుడు సాంగ్స్ డిస్ప్లే అయ్యాయో, ఇప్పుడు కస్టమర్ పేజ్ నుంచి కస్టమర్ లాగిన్ అయినప్పుడు కూడా తనకి సాంగ్స్ డిస్ప్లే అవ్వాలి. ఓకే, దానికోసం మనం ఏం చేస్తాం? సాంగ్స్ డిస్ప్లే అయ్యేలా చేస్తాం. దాంతోపాటుగా ఎవరైతే పర్చేస్ చేసిన వాళ్ళకి సాంగ్స్ డిస్ప్లే అయ్యేలాగా ఉండాలనుకున్నాం. ఎందుకంటే జస్ట్ తర్వాత ఏదైనా ఫంక్షనాలిటీ మార్చుకోవాలంటే పర్చేస్ ఆప్షన్ పెట్టుకొని మనం ఆ సాంగ్స్ ఏదైనా బై చేసుకోవాలనుకుంటే ఆ పర్చేస్ చేసినప్పుడు మనోడు సాంగ్స్ వింటాడు, లేకపోతే వినలేరు. ఓకే, ప్లీజ్ గో టు పేమెంట్ పేజ్ అనేది. ఓకే, దానికోసం ఏం చేద్దామంటే మనం డిస్ప్లే సాంగ్స్ టు ద కంట్రోలర్ అనే పేజ్ క్రియేట్ చేయాలి. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే సర్వర్ని స్టాప్ చేస్తున్నాను. స్టాప్ సర్వర్, కన్సోల్ క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసేసి నెక్స్ట్ ఒకసారి చూడండి, చిన్న థియరీ పార్ట్. నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అనేదానికి. ఓకే, డిస్ప్లే సాంగ్స్. ఇక్కడ డిస్ప్లే సాంగ్స్ నెక్స్ట్ మనము కస్టమర్కి సాంగ్స్ డిస్ప్లే చేయడానికి ఏం ఫాలో అవ్వాలి? ఓకే, ఫార్మాట్ ఏం ఫాలో అవ్వాలి అనేది. డిస్ప్లే సాంగ్స్ ఫర్ ఇది ఎవరికి? అడ్మిన్కి డిస్ప్లే చేయడానికి, రైట్? నెక్స్ట్ కస్టమర్కి డిస్ప్లే చేయడానికి ఇది ఆ పేజ్ క్రియేట్ చేయలేదా నేను? డిస్ప్లే యాజ్ అడ్మిన్. ఓకే, డిస్ప్లే సాంగ్స్ డాట్ కస్టమర్ని క్రియేట్ చేయలేదు, క్రియేట్ చేస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే స్టెప్ బై స్టెప్ ఫ్లోలో చిన్నగా స్లోగా చేసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ పెయింట్ ఓపెన్ చేసి చూపిస్తాను నెక్స్ట్ ఏం చేయాలన్నాం. ఇప్పుడు ఏం చేయాలి? అడ్మిన్ నుంచి లాగిన్ అయ్యాము, కస్టమర్ నుంచి కూడా లాగిన్ అయ్యి అక్కడ కస్టమర్ సాంగ్స్ చూసుకుని సాంగ్స్ వినేలాగా చూద్దాం.
ఓకే. నేనేం చేస్తున్నాను అంటే కస్టమర్ హోమ్ పేజ్ ఒకటి ఓపెన్ చేస్తున్నాను. కస్టమర్ హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ అనే పేజ్. ఓకే. నెక్స్ట్ ఏంటంటే సాంగ్స్ కంట్రోలర్ డాట్ జావా అనే క్లాస్ ఒకటి. నెక్స్ట్ వ్యూ సాంగ్స్ మనం చూడడానికి వ్యూ సాంగ్స్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ ఒకటి. నెక్స్ట్ ఒకవేళ మనోడు పర్చేజ్ చేయకపోతే మేక్ పేమెంట్ డాట్ హెచ్టిఎంఎల్ అనే పేజ్కి రీడైరెక్ట్ చేయమని చెప్తాం. ఓకే, ఇది మన రిక్వైర్మెంట్. ఓకే, నేను ఇక్కడ దీనికి ఏమైనా నేమ్ తీసుకున్నాను అంటే డిస్ప్లే సాంగ్స్ టు ద కస్టమర్. డిస్ప్లే సాంగ్స్ టు ద కస్టమర్. ఓకే, డిస్ప్లే సాంగ్స్ టు ద కస్టమర్ అని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేయాలి, సాంగ్స్ అన్నింటినీ కస్టమర్కి డిస్ప్లే చేయాలి. ఓకే, అది నువ్వు పర్చేస్ పెట్టుకుంటావో పెట్టుకోవో అది సెకండ్ ఆప్షన్. మనకేంటి, సాంగ్స్ డిస్ప్లే అవ్వాలి. దానికోసం నేను ఏం చేస్తాను, ఇక్కడ ఆల్రెడీ కస్టమర్ హోమ్ అనే పేజ్ క్రియేట్ చేసాము. క్రియేట్ చేయకపోతే క్రియేట్ చేద్దాం. కస్టమర్ హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ అనే పేజ్, ఎందుకంటే కస్టమర్ హోమ్ పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలి కాబట్టి. నెక్స్ట్ ఇది ఏం తీసుకుంటున్నాను, సాంగ్స్ కంట్రోలర్ క్లాస్ డాట్ జావా. ఓకే, సాంగ్స్ కంట్రోలర్ డాట్ జావా. నెక్స్ట్ ఇదేంటంటే వ్యూ సాంగ్స్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్. నెక్స్ట్ మేక్ పేమెంట్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్. ఓకే, మేక్ పేమెంట్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ అని తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటిది, కస్టమర్ హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్. ఈ కస్టమర్ హోమ్ పేజ్లో ఏం కావాలి, నాకు ఇక్కడ ఒక లింక్ కావాలి, వ్యూ సాంగ్స్ అని. నేను క్లిక్ చేయగానే ఎక్కడికి వెళ్ళాలి, అక్కడ నుంచి సాంగ్స్ వ్యూ చేయడానికి వెళ్ళాలి. అంటే ఈ హెచ్టిఎంఎల్ పేజ్ నుంచి వ్యూ సాంగ్స్ అనే హెచ్టిఎంఎల్ పేజ్కి వెళ్ళి ఇక్కడ సాంగ్స్ డిస్ప్లే అవ్వాలి. ఓకే, ఇక్కడ నుంచి కంట్రోలర్ ఇక్కడికి వెళ్ళాలంటే ఒక హెచ్టిఎంఎల్ పేజ్ నుంచి ఇంకొక హెచ్టిఎంఎల్ పేజ్కి డైరెక్ట్గా వెళ్ళలేం కాబట్టి కంట్రోలర్ క్లాస్ తీసుకున్నాను. ఓకే, ఈ కంట్రోలర్ క్లాస్లో ఏం చేస్తున్నాను, వ్యూ సాంగ్స్ అనే మెథడ్స్ రాస్తున్నాను. వ్యూ సాంగ్స్ అనే మెథడ్ రాస్తున్నాను. వ్యూ సాంగ్స్ అనే మెథడ్ తీసుకుని దీనిలో నేను ఏం చేస్తున్నానంటే ఒక ఫంక్షనాలిటీ రాస్తున్నాను. అదేంటంటే ఇఫ్ ద కస్టమర్ ఈస్ పెయిడ్ దెన్ ఓన్లీ యూ క్యాన్ షో ద సాంగ్స్. ఇప్పుడు ఎప్పుడైతే కస్టమర్ సాంగ్స్ని వినాలనుకుంటున్నాడో వాడు ఖచ్చితంగా దాంట్లో ప్రైమ్ అకౌంట్ తీసుకొని ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ప్రైమ్కి మనం ఏదైనా సాంగ్స్ మూవీస్ చూడాలన్నా అంటే అది అఫీషియల్ కాబట్టి అలా వాళ్ళు పెట్టుకున్నారు. మనలో కూడా అఫీషియల్ అనుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకు మనీ కడితేనే సాంగ్స్ వింటాడు, ఎందుకంటే మనం అంత ఈజీగా దొరికే సాంగ్స్ కాదు. ఓకే, అలా అనుకొని మనం అప్లోడ్ చేస్తాం. ఓకే, ఎందుకంటే మన సొంతం సాంగ్స్ పాడి దీనిలో పెట్టుకున్నాం. ఎవరి సాంగ్స్ వాళ్ళు పాడి పెట్టుకోండి, ఎందుకంటే ఇంకొకరు వినలేరు కాబట్టి. జస్ట్ ఫర్ ఫన్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే పేమెంట్ చేశారో చేసిన వాళ్ళకి మాత్రమే సాంగ్స్ డిస్ప్లే అవ్వాలి, లేకపోతే పేమెంట్ పేజ్కి రీడైరెక్ట్ చేయాలి. ఓకే, నేనేం చేస్తాను అంటే పేమెంట్ని ప్రైమ్ స్టేటస్ అనే రెఫరెన్స్ వేరియబుల్తో తీసుకుంటున్నాను. ప్రైమ్ స్టేటస్ మీ ఇష్టం, ఏ రెఫరెన్స్ అని తీసుకుని నేను ప్రైమ్ స్టేటస్ అని తీసుకున్నాను. అది ట్రూవా ఫాల్సా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రూవా ఫాల్సా చెప్పాలి. ట్రూ అయితే నేను చేయాలి, పేజ్ ఓపెన్ అవ్వాలి, ట్రూ ఫాల్స్ సైడ్ ఉంటారు. ఓకే, ట్రూవా ఫాల్సా చెప్పాలి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది కనుక ట్రూ అయింది అనుకోండి, ఏం చేయాలి, ఇఫ్ ప్రైమ్ స్టేటస్ ఇస్ ట్రూ display the songs, else return to make payment page. Prime status equal to true అయితే ఏం చేయాలి, ప్రైమ్ స్టేటస్ కనుక ట్రూ అయితే డిస్ప్లే సాంగ్స్. లేట్ అయినా ఈ డయాగ్రామ్ రూపంలో ఎందుకు చెప్తున్నా అంటే ఏదన్నా డౌట్ వస్తే మీరు స్క్రీన్ షాట్ చూడగానే మీకు అర్థమైంది. ఓకే, ఓహో, ఫర్ ఎగ్జాంపుల్ మన కస్టమర్ పేజ్ నుంచి సాంగ్స్ కంట్రోల్కి వెళ్ళాం, దీంట్లో మెథడ్ క్రియేట్ చేసాం. ఎందుకంటే అంత కోడ్ మనం మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది, అదంతా మనకు అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే ఒకసారి చూస్తేనే నేను మీకు చెప్తున్నాను, నాకే కొంచెం ఒక్కొక్క పేజీలో డిఫరెంట్ కనిపిస్తాయి.
ఎందుకంటే ఎంతో టైం స్పెండ్ చేస్తే కనుక అది మనం గ్రాప్ చేసుకోలేము. కాబట్టి ఈ పేజ్ ఉందనుకోండి మీరు, ఇక్కడికి రాగానే మీకు అర్థమైపోయింది. కస్టమర్ హోమ్ డాట్ హెచ్టీఎంఎల్ పేజ్ నుంచి సాంగ్స్ కంట్రోలర్‌కి వెళ్ళాం. అప్పుడు ఈ పేజ్ చూసి మీరు కోడ్‌లోకి వెళ్లారనుకోండి, అప్పుడు అర్థమైద్ది. అందుకు మీకోసమే ఇది ఈ ఫార్మాట్ క్రియేట్ చేస్తుంది. ఓకే. డిస్‌ప్లే సాంగ్స్ అన్నాం. ఓకే. సాంగ్స్‌ని డిస్‌ప్లే చేయాలి. ఏదైతే సాంగ్స్ ఉన్నాయో అవన్నీ డిస్‌ప్లే చేయాలి. నెక్స్ట్ ఏం చేద్దాం? ఓకే. ఎల్స్ రిటర్న్ టు మేక్ పేమెంట్. ఓకే. ఎల్స్ రిటర్న్ టు మేక్ పేమెంట్. మేక్ పేమెంట్ ఎక్కడుంది? మేక్ పేమెంట్ డాట్ హెచ్టీఎంఎల్ పేజ్ అనేది ఇక్కడుంది. ఓకే. ఇది. ఇక్కడ ఏం చేసాము? వ్యూ సాంగ్స్ అనే మెథడ్ తీసుకున్నాం. ఆ సాంగ్స్‌లో ప్రైమ్ స్టేటస్ అనే ఒక వేరియబుల్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద పేమెంట్ ఈస్ ట్రూ అనుకోండి. ఏం చేయాలి? సాంగ్స్‌ని డిస్‌ప్లే చేయాలి. వ్యూ సాంగ్స్ అనే పేజ్‌కి రీడైరెక్ట్ చేయాలి. లేకపోతే ఏం చేయాలి? ఎల్స్ మేక్ పేమెంట్ డాట్ హెచ్టీఎంఎల్ పేజ్‌కి రీడైరెక్ట్ చేయాలి. డిస్‌ప్లే సాంగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ అదే వ్యూ సాంగ్స్. ఓకే. మనం డిస్‌ప్లే సాంగ్స్ అని పెట్టుకున్నాం. ఓకే. నెక్స్ట్ మేక్ పేమెంట్ డాట్ హెచ్టీఎంఎల్ పేజ్ ఇలా రీడైరెక్ట్ చేయాలి. ఓకే. సేమ్ ఇదే ప్రొసీజర్ మనం ఫాలో అవుతాం. నేను ఈ ఫైల్‌ని కూడా సేవ్ చేస్తున్నాను. మీకు సెండ్ చేస్తాను ఈ ఫైల్స్ అన్నిటిని. ఓకే. డిస్‌ప్లే సాంగ్స్ టు కస్టమర్. డిస్‌ప్లే సాంగ్స్ టు కస్టమర్. ఓకే. ఈ ఫైల్‌ని కూడా సేవ్ చేశాను. ఓకే. నెక్స్ట్ మనం ఏం చేయాలి? కస్టమర్ హోమ్ డాట్ హెచ్టీఎంఎల్ పేజ్ క్రియేట్ చేయాలి. దాంట్లో వ్యూ సాంగ్స్ అనే ఒక రిఫరెన్స్ తీసుకొని, ఆ వ్యూ సాంగ్స్ మీద క్లిక్ చేయగానే సాంగ్స్ కంట్రోలర్‌కెళ్ళి అక్కడి నుంచి మనకి డిస్‌ప్లే సాంగ్స్ మీద ప్రింట్ అవ్వాలన్నమాట. ఓకే. చూద్దాం చూడండి ఒకసారి. నేను మళ్ళీ మన ప్రీవియస్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను. ఓకే. ఒకసారి టైం ఎంతుందో చూద్దాం. ఇక్కడ నేను టైం చూపించట్లేదు. ఓకే. రన్ చేస్తున్నాను. రన్ యాస్ జావా అప్లికేషన్. కస్టమర్‌లో లాగిన్ అయితే ఎక్కడి వరకు చూపిస్తుంది. ఆల్రెడీ చూసాము. కస్టమర్ హోమ్ పేజ్ వరకు వస్తుంది కదా! బట్ మళ్ళీ ఒకసారి లాగిన్ అయ్యి కన్ఫర్మేషన్ తీసుకొని ఎళ్దాం. Tomcat started on the port 9052. Localhost colon 9052. Localhost colon 9052. I'm logging as customer. ఇందాక అడ్మిన్‌లో లాగిన్ అయినప్పుడు మనకు సాంగ్ చూపించింది. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నాను? కస్టమర్‌లో లాగిన్ అవుతున్నాను. మనకు సాంగ్స్ చూపించిద్దో లేదో చూద్దాం. ఓకే. కస్టమర్ ఎవరు? అనిల్ @gmail.com. నెక్స్ట్ 1234. పాస్వర్డ్ 1234. వెల్కమ్ టు కస్టమర్ హోమ్ పేజ్. జస్ట్ మెసేజ్ మాత్రం ప్రింట్ చేస్తుంది. నాకేం కావాలంటే మెసేజ్‌తో పాటు నాకు దానికి సంబంధించిన సాంగ్స్ అన్ని డిస్‌ప్లే చేయాలి కస్టమర్‌కి. ఓకే. నేను దానికోసం ఏం చేస్తున్నాను ఇక్కడ టెంప్లేట్స్‌లోకెళ్ళి, న్యూలోకెళ్ళి హలో. ఓకే. కాల్ కట్ అయిపోయింది. సారీ. ఓకే సార్. రికార్డింగ్ ఆటోమేటిక్‌గా స్టార్ట్ అయింది. బట్ ఇప్పటివరకు రికార్డ్ చేసింది ఉందా లేదో డౌట్. వెయిట్. ఓకే. సడన్‌గా కట్ అయిపోయింది. ఇక్కడ నేను టెంప్లేట్స్‌లో ఏం చేస్తున్నాను? టెంప్లేట్స్‌లోకొచ్చి
కస్టమర్ హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ అనే పేజ్ క్రియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ కస్టమర్ పేజ్ లేదు కాబట్టి కస్టమర్ హోమ్ పేజ్కి వచ్చి అక్కడ నుంచి వ్యూ సాంగ్స్లోకి వెళ్ళాలి. కస్టమర్ హోమ్ ఉంది కదా అక్కడ మనం ఆల్రెడీ ఈ పేజ్ చూస్తున్నాం. ఓకే, ఈ పేజ్లో నేను ఏం చేస్తున్నాను అంటే ఒక హైపర్ రెఫరెన్స్ క్రియేట్ చేస్తున్నాను, హైపర్ లింక్. ఓకే, బై యూజింగ్ యాంకర్ ట్యాగ్ href attribute ఈక్వల్ టు ఏ పేజ్కి రీడైరెక్ట్ చేయాలి, వ్యూ సాంగ్స్కి. వ్యూ సాంగ్స్ అని ఇస్తున్నాను. ఓకే, రెఫరెన్స్. ఓకే, నెక్స్ట్ వ్యూ సాంగ్స్. ఓకే, ఈ ప్రింట్ స్టేట్మెంట్ తీసేస్తున్నాను. ఓకే, జస్ట్ ఒక హైపర్ లింక్ మాత్రమే ఇచ్చాను వ్యూ సాంగ్స్ అని. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, సాంగ్స్ కంట్రోలర్ క్లాస్లోకి వెళ్ళి కంట్రోలర్ సాంగ్స్ కంట్రోలర్ ఇక్కడ మనకు కావాల్సిన ఫంక్షనాలిటీ ఇక్కడ అప్లై చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఏదైతే డయాగ్రామ్లో మీకు చూపించానో ఈ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ ఏమని చూపించాను ఇందాక, డిస్ప్లే సాంగ్స్ టు ద కస్టమర్. ఇక్కడ ఏముంది, డిస్ప్లే సాంగ్స్ టు ద కస్టమర్ అనే ఫంక్షన్ రాస్తున్నాం. ఒకవేళ రికార్డ్ అయిందో లేదో అందుకని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. దాని పవర్ కట్ అయిపోయింది మధ్యలో, ఇంటర్నెట్ ఇష్యూ. కస్టమర్ హోమ్ డాట్ హెచ్టిఎంఎల్ అనే పేజ్ ఉంది కదా, ఈ పేజ్లో ఏం చేస్తున్నాం మనం, ఒక వ్యూ సాంగ్స్ అనే ఒక బటన్ క్రియేట్ చేస్తున్నాం. వ్యూ సాంగ్స్ అనే బటన్ క్రియేట్ చేస్తున్నాం. బటన్ కాదు, క్లికబుల్ లింక్. ఎప్పుడైతే లింక్ మీద క్లిక్ చేస్తామో అక్కడ నుంచి కంట్రోలర్ ఎక్కడికి వెళ్ళింది, కంట్రోలర్ క్లాస్కి వెళ్ళింది. ఇక్కడ నేను ఏం చేశాను, వ్యూ సాంగ్స్ అనే మెథడ్ క్రియేట్ చేసి దాంట్లో ఒక బూలియన్ వాల్యూ ఒకటి తీసుకున్నాను, ప్రైమ్ స్టేటస్ అనే రెఫరెన్స్ వేరియబుల్. ఓకే, ఇదేం చేశాను, దాంట్లో ట్రూ ఆర్ ఫాల్స్ అనే 2 వాల్యూస్ తీసుకున్నాను. ఇఫ్ ద వాల్యూ ఈజ్ ట్రూ, ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ చేస్తే ఏం చేయాలి, ప్రైమ్ స్టేటస్ నేను పేమెంట్ అని తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ కనుక ట్రూ అయితే సాంగ్స్లో డిస్ప్లే చేయి, ఎల్స్ మేక్ పేమెంట్ మేక్ చేయాలి. ఇప్పుడు ఏం చేద్దాం, డిస్ప్లే అయితే డిస్ప్లే సాంగ్స్ అంటే వ్యూ సాంగ్స్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్కి, ఒకవేళ ఫాల్స్ అనుకోండి మేక్ పేమెంట్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్కి రీడైరెక్ట్ చేయాలి. ఇది మన ఫంక్షనాలిటీ. ఓకే, సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ మనం కంటిన్యూ చేద్దాం. మనం సాంగ్స్ కంట్రోలర్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్లో నేనేం చేస్తున్నానంటే వ్యూ కస్టమర్ సాంగ్స్. వ్యూ సాంగ్స్ అనేది అడ్మిన్ వ్యూ చేసేది. ఇప్పుడు నేనేం చేస్తాను, వ్యూ కస్టమర్ సాంగ్స్ అని క్రియేట్ చేస్తున్నాను. పబ్లిక్ స్ట్రింగ్, సేమ్ అది కాపీ చేసి పేస్ట్ చేసి సరిపోద్ది. బట్ వ్యూ కస్టమర్ సాంగ్స్ అనే మెథడ్ తీసుకుంటున్నాను. ఓకే, ఈ మెథడ్లో ఏం పాస్ చేయాలి, మనం మోడల్ పాస్ చేయాలి. మోడలే కదా ఇంటరాక్ట్ అయ్యేది మన ఫ్రంట్ ఎండ్తో. ఓకే, కంట్రోలర్తో మోడల్ ఇంటరాక్ట్ అవుతుంది. ఫర్ క్రియేటింగ్ నెక్స్ట్ రిటర్న్ స్టేట్మెంట్ ఏం రాద్దాం, రిటర్న్ టు డిస్ప్లే సాంగ్స్ పేజ్కి రిటర్న్ చేయాలి. ఓకే, రిటర్న్ టు డిస్ప్లే సాంగ్స్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్కి. ఇప్పుడు ఇక్కడ మన లాజిక్ ఏదైతే ఉందో ఆ లాజిక్ని మనం ఇక్కడ పర్ఫామ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమనుకుంటున్నా అంటే ప్రైమ్ స్టేటస్. ఓకే, ప్రైమ్ కస్టమర్ స్టేటస్ కనుక ట్రూ అయితే ఏంటి, ఫాల్స్ అయితే ఏంటి. ఓకే, నేను ట్రూ ఆర్ ఫాల్స్ కాబట్టి బూలియన్ వాల్యూ తీసుకుంటున్నాను. బూలియన్ ప్రైమ్ కస్టమర్ స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్స్ అయిపోయింది అనుకోండి, ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్. నేను డిఫాల్ట్గా ఫాల్స్ అని తీసుకున్నాను. ఓకే, ఫాల్స్ అని తీసుకుంటే ఏమవ్వాలి, పేమెంట్ ఓపెన్ అవ్వకూడదు. రైట్, ట్రూ అని తీసుకున్నాం అనుకోండి, పేమెంట్ ఓపెన్ అవ్వాలి. అది ఇక్కడ ఫంక్షనాలిటీ. ఓకే, ప్రైమ్ కస్టమర్ స్టేటస్ ఈజ్ ఫాల్స్ అని తీసుకున్నాను. ఇఫ్ జస్ట్ ఫాల్స్ అని తీసుకున్నాను, ఫాల్స్ కానీ ట్రూ కానీ ఏదో ఒకటి తీసుకోవచ్చు. బూమ్, 10 minutesకి వచ్చేసిందా. ఓకే, నేనేం చేస్తాను, ప్రైమ్ కస్టమర్ స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ అయితే ఏం చేయాలి, ఓకే, ట్రూ అయితే ఏం చేయాలి, ఏదైతే లిస్ట్ ఉందో ఈ లిస్ట్ సాంగ్స్ పాస్ చేయడానికి ఇదే కదా మనం అడిగింది. సేమ్ ఈ లిస్ట్ని కాపీ చేసుకొని
ఇక్కడ పేస్ట్ చేసుకున్నాం, ఇక్కడ పేస్ట్ చేసుకొని ఓకే ఇక్కడ ఏం చేసాం, డేటాబేస్లో ఉన్న సాంగ్స్ అన్నిటిని ఫెచ్ చేసుకొని ఓకే మనం ఏదైతే లిస్ట్లో పాస్ చేసామో ఆ సాంగ్స్ అన్నిటిని ఫెచ్ చేసుకొని సాంగ్స్ లిస్ట్లో స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, బై యూజింగ్ మోడల్ అట్రిబ్యూట్ ఆ సాంగ్స్ లిస్ట్ తీసుకొని డిస్ప్లే చేస్తున్నాం. ఓకే సేమ్ ప్రాసెస్ ముందు ఏం చేసాం అదే. ఓకే రిటర్న్ టు డిస్ప్లే సాంగ్స్ ఆర్ ఎల్స్ ఏం చేయాలి, రిటర్న్ టు డిస్ప్లే సాంగ్స్, రిటర్న్ టు మేక్ పేమెంట్ అనే పేజ్కి రిమూవ్. ఓకే ఆల్రెడీ ఉంది. ఓకే ఎల్స్ మేక్ పేమెంటే కదా. నెక్స్ట్ ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ చూడండి ప్రైమ్ కస్టమర్ స్టేటస్ కనుక ట్రూ అయితే ఏం చేయాలి, సాంగ్స్ డిస్ప్లే చేయాలి, లేకపోతే రిటర్న్ టు మేక్ పేమెంట్ పేజ్కి రిటర్న్ చేయాలి. రిటర్న్ టు మేక్ పేమెంట్. ఓకే ఇది మన ఫంక్షనాలిటీ మొత్తం కంప్లీట్గా. ఓకే చూద్దాం ఒకసారి రన్ చేసి. ఓకే కంప్లీట్ మన ప్రోగ్రామ్ వరంగా 95% కంప్లీట్ అయిపోయినట్టే. ఓకే మన ప్రాజెక్ట్ ఒకసారి చూద్దాం, ఒకసారి రన్ చేసి చూస్తాను ఎక్కడ ప్రాబ్లం ఉందో. నేను మేక్ పేమెంట్ కూడా ఇప్పుడు ట్రూ పెడితే ఏమైంది, ఫాల్స్ పెడితే అసలు ఎందుకు అది రాసాము కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిఫాల్ట్గా ఏం పెట్టాను, డిఫాల్ట్గా ఫాల్స్ పెట్టాను. ఓకే ప్రైమ్ కస్టమర్ స్టేటస్ ప్రజెంట్ ఫాల్స్లో ఉంది అంటే ఏం చేయాలి, ట్రూ అంటే డిస్ప్లే సాంగ్ డిస్ప్లే చేయకూడదు, మేక్ పేమెంట్ డిస్ప్లే చేయాలి డైరెక్ట్గా. అది అవుతుందో లేదో చూద్దాం. ఓకే నేను సేవ్ ఆల్. ఓకే సార్ ఇప్పుడు మనకేం చేయాలి, ఫాల్స్ పెట్టాను కాబట్టి మేక్ పేమెంట్ అనే పేజ్ ఓపెన్ అవ్వాలి. ఎప్పుడైతే నేను కస్టమర్తో లాగిన్ అవుతున్నానో అప్పుడు. టామ్ క్యాట్ స్టార్టెడ్ ఆన్ ద పోర్ట్ 9052. ఓకే రిఫ్రెష్ చేస్తున్నాను. తర్వాత ఓకే వ్యూ సాంగ్స్ చూడండి చాలా చిన్నగా వచ్చింది, ఎక్కడ అంటే జూమ్ లేదు కదా. వ్యూ సాంగ్స్ అనే పేజ్ ఓపెన్ అయింది రైట్. ఇప్పుడు నేను ఎప్పుడైతే వ్యూ సాంగ్స్ మీద క్లిక్ చేస్తానో వైట్ లేబుల్ ఎర్రర్ పేజ్ అంటే ఎక్కడో మ్యాపింగ్ పేజ్, అంటే ఇక్కడ మనం వ్యూ సాంగ్స్ అని క్రియేట్ చేసాం కదా, బట్ హెచ్టిఎంఎల్ పేజ్ ఉందో దానికి వ్యూ సాంగ్స్ సంబంధించింది చూద్దాం. ఓకే కస్టమర్ హోమ్ పేజ్లో మనం ఏం చేసాం, వ్యూ సాంగ్స్ పాస్ చేసాం కదా, పాస్ చేసాం. మ్యాపింగ్ ఫర్గట్ అబౌట్ మ్యాపింగ్ మెథడ్ అయితే క్రియేట్ చేసాం, మ్యాపింగ్ చేసాం దీనికి వ్యూ సాంగ్స్. ఇక్కడ మ్యాపింగ్ చేయలేదు కస్టమర్కి, అందుకనే అది రీడైరెక్ట్ చేయలేకపోయింది. నేనేం చేస్తాను అంటే డేటాను గెట్ చేయాలి కాబట్టి గెట్ మ్యాపింగ్. సార్ ఒక్క నిమిషం, ఓకే స్క్రీన్ రికార్డింగ్ పోయింది. ఐఎమ్ ఆల్సో రికార్డింగ్, డోంట్ వరీ. ఎస్ సార్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, అక్కడ ఏ పేజ్కి రీడైరెక్ట్ చేయాలో దానికి అర్థం కాలేదు కాబట్టి ఎర్రర్ చూపించింది. మ్యాపింగ్ చేద్దాం, గెట్ మ్యాపింగ్ అనోటేషన్ ఇంపోర్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, వ్యూ సాంగ్స్. ఓకే వ్యూ సాంగ్స్ పేజ్కి రీడైరెక్ట్ చేయమంటున్నాను. ఓకే సేవ్ చేసాం, ఒకసారి అది ఆటోమేటిక్గా రన్ అవుతుంది. టామ్ క్యాట్ స్టార్టెడ్ ఆన్ ద పోర్ట్ 9052. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. పోయిందా, లోకల్ హోస్ట్ 9052 53 పడింది 52. ఓకే ఇందాక ఇండెక్స్ పేజ్ ఓపెన్ అయింది బట్ మళ్ళీ రన్ చేస్తున్నాను. ఎర్రర్ ఏమైనా వచ్చిందా ఏంటి, నథింగ్, నో ఎర్రర్ రైట్.
లోకల్ హోస్ట్ కాలం 9052 వైట్ లేబుల్ ఎర్రర్ అంటే కేర్ టు ఓ సారీ అంత జూమ్లో ఉండేలాగే వైట్ లేబుల్ ఎర్రర్ వచ్చిందేమో అనుకుంటున్నాను. సారీ ఓకే, ఇక్కడ ఏముంది, క్లిక్ హియర్ టు లాగిన్ అవుతున్నాను యాజ్ ఎ కస్టమర్ anil@gmail.com. నెక్స్ట్ 1 2 3 4 కస్టమర్గా లాగిన్ అవుతున్నాను. వ్యూ సాంగ్స్ అనే పేజ్ అయితే చూపిస్తుంది. డిస్ప్లే లింక్ మీద క్లిక్ చేయగానే ఏం చేయాలి, మనకు సాంగ్స్ చూపించాలి. లేదు నేను ఇక్కడ ప్రైమ్ కస్టమర్ స్టేటస్ ఏమని పెట్టాను చూడండి ఒకసారి, సీ కేర్ఫుల్లీ. ఇక్కడ నేను ప్రైమ్ కస్టమర్ స్టేటస్ ఏమని పెట్టాను, ఫాల్స్ అని పెట్టాను. డిఫాల్ట్గా ఫాల్స్ అని పెట్టినప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ట్రూ అయితే డిస్ప్లే సాంగ్స్ చేయాలి, లేకపోతే మేక్ పేమెంట్ పేజ్కి రీడైరెక్ట్ చేయాలి. ఓకే, చూద్దాం ఏం చేస్తుందో. వ్యూ సాంగ్స్ పేజ్ మీద క్లిక్ చేశాను, చూడండి వైట్ లేబుల్ ఎర్రర్, ఎక్కడ మిస్టేక్ ఉంది చూద్దాం. ఎర్రర్స్ వస్తాయి కన్ఫామ్గా. ఓకే, మనం వచ్చినప్పుడు దాన్ని రిజాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. అది మన లెర్నింగ్. ఎర్రర్ రాకుండా ఎవ్వరూ ప్రోగ్రామ్ రన్ చేయలేరు. ఓకే, ఎర్రర్ రిజాల్వింగ్ టెంప్లెట్ మేక్ పేమెంట్. ఎర్రర్స్ వస్తాయి కాబట్టే మనకి మిస్టేక్స్ ఉంటాయి కాబట్టి టెస్టర్స్ ఉంటారు. ఓకే, డెవలపర్ మిస్టేక్ చేస్తాడు అనే ఉద్దేశంతోనే మనకి టెస్టర్స్ ఉంటారు అన్నమాట. ఏదైతే మిస్టేక్ చేశాడో దాన్ని రిజాల్వ్ చేసి మళ్ళీ మనకి ఆ బగ్ని మనకి ఇవ్వటానికి. ఓకే, ఎక్కడ ఒకసారి ఇక్కడ చూద్దాం కన్సోల్లో. ఇక్కడైతే బాగా చక్కగా చూపించింది మనం ఏం తప్పు చేసాము. వెంటనే ఎర్రర్ చూడటం, ఓహో ఇలా అక్కడ తప్పు చేసామా అనుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం రిజాల్వ్ చేసుకోవటం. ఇదే లెర్నింగ్. ఓకే, ఎర్రర్ రిజాల్వింగ్ టెంప్లెట్స్ మేక్ పేమెంట్ టెంప్లెట్ మైట్ నాట్ ఆర్ యాక్సెసిబుల్ ఫర్ ద కంప్లీట్ రిజాల్వ్స్. ఓకే, మేక్ పేమెంట్ అనే మెథడ్ ఉందా అసలు? పేజ్ ఉందా మేక్ పేమెంట్? నో పేజ్, అసలు మేక్ పేమెంట్ అనే పేజ్ లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, మనం మేక్ పేమెంట్ .html అనే పేజ్ క్రియేట్ చేయాలి. అందుకని అది ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు దానికి. ఇప్పుడు మనం ఆ పేజ్కి దాన్ని రీడైరెక్ట్ చేద్దాం. దానికోసం ఒక టెంప్లెట్లోకి వెళ్ళి, న్యూలోకి వెళ్ళి, అదర్స్లోకి వెళ్ళి, HTML ఫైల్లోకి వెళ్ళి మేక్ పేమెంట్ .html పేజ్కి వెళ్దాం. ఓకే, టైం లాస్ట్ 2 minutes, మళ్ళీ రీజాయిన్ అవ్వండి. మేక్ పేమెంట్ .html అనే పేజ్ తీసుకున్నాను. ఓకే, ఇక్కడ సేమ్ నేమ్తో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే మేక్ పేమెంట్ దాంట్లో ఒక మెసేజ్ ప్రింట్ చేస్తున్నాను అంతే. h1 ట్యాగ్ తీసుకొని h2 ట్యాగ్. ఓకే, మేక్ పేమెంట్ అని రాస్తున్నాను, జస్ట్ ఒక మెసేజ్ ప్రింట్ చేస్తున్నాను అంతే. ఓకే, చెప్పు పర్లేదు. నెట్ రావట్లేదు. లోకల్ హోస్ట్. ఓకే, ఐఎమ్ లాగింగ్ యాజ్ లాస్ట్. ఓకే, అనిల్ కాల్ కట్ అయింది, మళ్ళీ రీజాయిన్ అవ్వండి. @gmail.com. Sir, tomorrow. No. You will get confusion. I think you can join through Teams link, right? ఎందుకంటే ఇక్కడికి ఆపేసాం, వాటి కాకుండా కన్ఫ్యూజన్ వచ్చింది ఖచ్చితంగా. 1 2 3 4 ఇప్పుడు ఆగి విన్న క్లాస్ అంతా వేస్ట్ అవుతుంది. ఓకే, వి సాంగ్స్లోకి వెళ్ళాను. వి సాంగ్స్ మీద క్లిక్ చేయగానే మేక్ పేమెంట్. ఎందుకంటే నేను ఇక్కడ ఫాల్స్ పెట్టాను కాబట్టి, అదే ట్రూ పెడితే